వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు యావత్ రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది. ఈ పీగన్నవరం నియోజకవర్గం, పీగన్నవరం మండలం 3 రోడ్ల జంటల్లో ఈరోజు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పెద్దలకు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఎండాపుత్ర ఆనంద గారి ఆధ్వర్యంలో. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాల్ గారికి, అలాగే సిఇసి సభ్యులు మన టికే రావు గారికి, కిరణ్ గారికి, ఇంకా పెద్దలకి, రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, మండల నాయకులకి, అలాగే మన గ్రామ శాఖ అధ్యక్షులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల ముందున కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏంటంటే సూపర్ 6, సూపర్ 7 అనేటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ సూపర్ 6 అనేటువంటిది సూపర్ హిట్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రజలందరూ కూడా మరి వారు ఏమన్నారంటే సూపర్ ఫ్లాప్ అయిందని ఇలా ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రజల తరఫున ప్రజా పోరాటం ప్రజలందరినీ కలుపుకుని ఈ రాష్ట్రంలో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మరి ఏ విధంగా వెన్నుపోటుకు వచ్చారంటే మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకి నిలుస్తానని చెప్పడం జరిగింది. మరి వారందరూ నమ్మారు. మా ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారు, 4కి 4 15,000 6,000 రూపాయలు వచ్చేస్తుందని నమ్మి ఓట్లేసినటువంటి దాఖలాలు ఉన్నవి. అలాగనే మన పక్కనే ఉన్నటువంటి పాలకొల్లు శాసనసభ్యులు ఆయన ఏమన్నారంటే, అమ్మ మీ ఊపిరితిత్తులు దెబ్బతినకూడదంటే నేను గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని అన్నారు. మరి గ్యాస్ సిలిండర్లు ఏమైనా ఉచితంగా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో? మనందరూ గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా. అలాగనే కాకుండా నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇస్తానని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క అనుమాయులందరూ కూడా ఏమైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయనంటే ఎక్కడా లేవు అయిపోవడాన్ని. ఎందుచేతంటే మీ అందరికీ తెలుసు, కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి క్రీడా కార్యక్రమం మొదలు పెట్టారు. ఏంటంటే బీచ్ అకాడమీ అనేటువంటి కార్యక్రమం తలపెట్టారు. ఎందుచేతంటే పేకాట ఆట ద్వారా కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం, ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు అని కొత్తగా కనిపెట్టినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారిని చెప్పట్టు. అలాగని మరి నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని డిఎస్సి విద్యార్థులందరూ కలవడం జరిగింది. ఎవరైతే వారి యొక్క ఉద్యోగాల కోసం మరి ఎగ్జామ్స్ రాశారో వారందరూ కూడా కలిసి, అయ్యా మేము మెరిట్ వచ్చినటువంటి 199 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు వారు మాకు రావటం మానేసి మాకంటా తక్కువ మార్కులు వచ్చినటువంటి మరి వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎగ్జామ్లు ఎక్కడ కూడా పాలు పంచుకోకుండా వారికి డైరెక్ట్గా నియామకాలు ఇవ్వడం జరిగింది అని మరి అలా మోసపోవడం కూడా జరిగింది. ప్రతి విషయంలోనూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వెన్నుతో పెట్టిన విద్య ఎందుచేతంటే వారి మామగారు ఉన్నటువంటి ఎవరైతే ఎన్టీ రామారావు గారు ఉన్నారో, ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని అక్రమంగా ఆక్రమించుకుని ఈవేళ జలసాలు వహిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి మరి రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎందుచేతంటే ఈవేళ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేనటువంటి నాయకుడు. ఎందుచేతంటే ఆయన నిజం మాట్లాడితే ఆయన యొక్క బుర్ర 4 బద్దలాసిపోతుంది. ఎందుకు చేస్తానంటే ఆయన ఎప్పుడు కూడా నిజం మాట్లాడు. బొల్లిబాబు గారు నిజం మాట్లాడితే ఆయన తల 3 ముక్కలు అయిపోయి 4 ముక్కలుగా చిక్కుపోతుందని మరి ఆయన ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడరని తెలియజేసుకుంటున్నాం. ఎందుచేతనంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమేమి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా
బాహుబలిలో ఎలాగైతే వెన్నుపోటు పొడిచారో ఆ విధంగా ఈ ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మరి మీ అందరికీ తెలుసు